చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అర్ధగంట ముందు నానబెట్టుకున్న రైస్, అందులోనే ఆనియన్, క్యారెట్, పాలాకు, టమాటా, కరివేపాకు, కారం పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు, పెసరపప్పు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత అందులోనే టమాటా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి, ఉప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే క్యారెట్ వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత చెప్పడం మర్చిపోయాను, కరివేపాకు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. క్యారెట్ ఉడికిన తర్వాత అందులోనే ముందుగా తీసి పెట్టుకున్న పాలాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే రైస్ వేసి బాగా వేయించుకొని రైస్కి సరిపడని వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకపెట్టాలి. తర్వాత ఇంకేముంది, మనం అనుకునే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పాప ఇలాగే కొంచెం జ్యూసీగా తింటుంది కాబట్టి నేను ఇలా రెడీ చేసుకున్నాను. మీరు కూడా మీ పిల్లలకు ఎలాంటి రైస్ పెడతారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.